విశ్వాసేగా సేవకురాలు విశ్వాసే కదా. సరే, ఇప్పుడు సేవకుడిగా నేను కూడా ఒక మాట చెప్పాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు అది వాక్యం నెరవేర్పండి, అట్లా వస్తారని ప్రభు చెప్పారండి, ఏంటండి అని అంటున్నారు. అనే సిస్టర్ గారి యొక్క కుమార్తె అయిన త్రిష, ఆవిడ వేరు. ఆ అమ్మాయికి మ్యారేజ్ కాల. మీరు ఎందుకు నవ్వుతున్నారో గాని అది నిజం కాదా? మత్తయి సువార్తలో ఆయన ఏం చెప్పాడండి? మొట్టమొదటి చెప్పింది అదే కదండి. మత్తయి సువార్త 24లో మొట్టమొదటి చెప్పింది దుర్బోధకుల గురించి. మరి అది దుర్బోధకులు ఉంటారని ప్రభువే చెప్పినప్పుడు ఒక మాట ప్రభువే చెప్పాడు అన్నారు. ఏం చెప్పాడు? ప్రభువే పాపంలో పడవేశాడు. అవి వస్తారు, మమ్మల్ని పడగొడతారు, మేము పడిపోతారు, ఏర్పరచబడ్డవారు సైతం పడిపోతారని ఆయన చెప్పాడు. ఆయన 24 ఇక్కడ జరిగింది అమ్మా వినండి. ఇక్కడ జరిగింది సరే, ఇప్పుడు ఏమంటారు? వీడు జాకెట్ పాల్ అని పిలువబడే ఈ జేపీ అనేటోడు వీడు అబద్ధ బోధకుడు అని మీరు ఫిక్స్ అయ్యారు, అంతేనా? లేదు లేదు లేదు, అతను అలాంటి వాళ్ళని ఇప్పుడు దుర్బోధకులు వస్తారని ప్రభు చెప్పినప్పుడు వస్తారు. మీరు ఎంత ఆయాసపడినా ఏది జరిగినా దేవుని మాట చెల్లుబాటు అవుతుంది. ఆయన మాట నిరర్ధకం కాదు, అది జరిగి తీరుతుంది. ఇతను కాకపోతే మరొకడు వస్తాడు. ఇప్పుడు అయిపోయిందా? వస్తాడు నాయన, ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఒక్కడికే జడిసిపోతున్నారు ఏంటి మీరు? ఇంకా వస్తారు నాయన. జడిసిపోవడం ఏం కాదండి. ఇప్పుడు మాట వినండి. ఇప్పుడు వినండి అమ్మా, పెద్దోళ్ళైనా పర్వాలేదు, సరే వినండి. ఎందుకంటే మీరు విశ్వాసేగా, సేవకురాలు విశ్వాసే కదా. సరే, ఇప్పుడు సేవకుడిగా నేను కూడా ఒక మాట చెప్పాలి కదా. ఇప్పుడు మీరు అన్నారు అది వాక్యం నెరవేర్పండి, అట్లా వస్తారని ప్రభు చెప్పారండి, ఏంటండి అని అంటున్నారు. మరి మేము కూడా వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి కదా. ఎందుకంటే వినండి, వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. యేసు ప్రభు ఏమన్నాడు? ఆ కాలం వినండి సిస్టర్, ఆ కాలంలో పరిసయ్యుల్ని సద్దుకయ్యుల్ని ఎవడైతే ఊరక బోధ చేసి దాని ప్రకారం ప్రవర్తించట్లేదో ప్రభు ఏమన్నాడు? మౌనంగా ఉన్నాడా? మౌనంగా లేడు, ఖండించాడు ఆయన. మరి అదే కదా చేసేది. మేము ప్రభువుని కోరుకుంటున్నాం కదా, వాక్యాన్ని నెరవేరుస్తున్నాం కదా. మనుషుల్ని ఖండించాడు ఆయన, కానీ ఆయన చిత్తంలో ఉన్న మాటను మనం ఖండించకూడదు. నేను చెప్తున్న పాయింట్ చిన్నది, మీరు లాజిక్ మాట ఒక్క నిమిషం. ఆయన చిత్తంలో ఉన్న మాట ఏంటి? దేన్ని మేము ఖండించాం? స్పష్టత కాదు, స్పష్టత ఏంటంటే 24వ అధ్యాయంలో ఆయన చెప్పింది ఏంటంటే జరగబోయే సంగతులు ఆయన చెప్పాడు. అవి జరగబోయే సంగతులు జరగాలి కదా, మరి జరిగితేనే కదా మనం ఆఖరి దినాలు. ఇప్పుడు మీరు ఇందాక 1 తిమోతి అధ్యాయం చదివారు చూసారా? దినములు సమీపించాయని చెప్పి, అంత్య దినాలు వచ్చాయని చెప్పాయి. అంత్య దినాల్లో వచ్చినప్పుడు మీరు 19 రకాలైన దుర్గుణాలు అక్కడ మీరు చెప్పారు ఇందాక మేడం గారికి. 19 రకాల దుర్గుణాలు మీరు అక్కడ చెప్పారు. ఆ 19 దుర్గుణాలు కూడా అందరికీ రాబోయే కాలంలో ఎన్ని ఉంటాయి. ఇప్పుడు ఇతను ఒక్కడైనా మనం ఖండించగలము, ఎంతమందిని మీరు ఖండించగలము? మీకు తెలియకుండా ఎంతమంది లేరండి ఇలాంటి వాళ్ళు. మనం సమయం వేస్ట్ చేసుకుంటున్నామేమో అని అన్న ఒక మాటనైనా, అంతేగాని మీకు వ్యతిరేకంగా నేను మాట్లాడలే. కానీ మీరు చెప్తుంది కరెక్టే, కానీ ఆ ఘోష ఎందుకంత మనకి? అది ఎందుకో చెప్తాను, వినండి. ఇప్పుడు ఆదిమ సంఘంలో ఎన్ని జరిగినా మనకు తెలియదు. వినండి. సమాజంలో మోసపోయిపోతున్నాం కదా నాయన. వినండి, మా సైడ్ కూడా వినండి. ఓకే, మీరు మంచిగానే చెప్తున్నారు, కానీ ఎంతమందిని ఖండిస్తారు, మీకు ఇంకెంతో మంది చేస్తారు, మీకు తెలియదు కదా అంటున్నారు. అవునమ్మా, బైబిల్లో కూడా మనకు అన్ని సంగతులు తెలియదు, కానీ ఏ సంగతులు మనకు తెలిసినాయో వాటినే మనం పట్టుకుంటాం, వాటినే అవలంబించడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఆదిమ సంఘంలో ఎవరెవరు ఎంత పాపాలు చేశారో మనకు తెలియదు, కానీ ఒక వ్యక్తి గురించి అయితే అపోస్తులైన పౌలు ఎత్తి కొరింథీయులు